గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ ఈ నెల 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ కు వెళ్లింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీసుకున్న డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నెల 9న తీర్పు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న ఆ తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ తీర్పు కాపీ అందిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిపై సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్కి వెళ్ళింది. ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పినటువంటి విషయాలు దీంట్లో పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారో దాంట్లో అనేక అనుమానాలను ఉన్నాయని చెప్తూ గతంలో హైకోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా అనేక వాదనలు కొనసాగిన తర్వాత బాధితులు ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు వెలువచ్చినటువంటి అనుమానాలన్నింటి కూడా ఒక సరైనటువంటి పద్ధతిగానే ఉన్నాయి కాబట్టి అవి దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడా కూడా ఆ గైడ్ లైన్స్ పాటించలేదనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత సింగిల్ బెంచ్ దానికి సంబంధించి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు డివిజన్ బెంచ్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్ళటంతో కొంత ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్ వెళ్ళే సందర్భంలో దీనిపైన ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే సింగిల్ బెంచ్ లో పిటిషన్ వేసినటువంటి బాధితున్నారో వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా మరి ఇక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను కొనసాగిస్తుందా లేదంటే డివిజన్ బెంచ్ లో వేరే రకంగా మళ్ళీ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి వేరే తీర్పు ఏదైనా వస్తుందా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి అది ఎప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ డివిజన్ బెంచ్ లో బెంచ్ పైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేటువంటి అంశాలు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.